చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంతమంది ప్రభుత్వం అంటే ప్రజెంట్ సీఎం గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారం వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఒక జీవో పాస్ చేశారు. ఈ నిరుద్యోగులకి ఉద్యోగ కాల పరిమితి 2 సంవత్సరాలు పెంచారు ఆయన. దాని ప్రకారం జీవో ప్రకారం 2014లో ఒక జీవో స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పెంచడం వల్ల 2016 సెప్టెంబర్ వరకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇదే జీవో నెంబర్ 369 తీసుకొచ్చి 2016 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు ఈ జీవో పెంచారు. 1 సంవత్సరం పెంచారు. కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ జరగలేదు. ఈ 1 ఇయర్ కాల పరిమితిలో ఒక కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ 30 దారిలో ఈ 369 జీవో కాలపరిమితి పూర్తి అయిపోతుంది. ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కానీ మీరు ఇచ్చిన ఈ నోటిఫికేషన్స్, ఈ జీవోలు దేనికి పనికి వస్తున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా కొన్ని వేల పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అవి ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఈ 369 జీవో దేనికి పనికి రాకపోగా నిరుపయోగంగా నిరుద్యోగుల వయసుని, వారి యొక్క చదువుని వేస్ట్ అయ్యే విధంగా ఉంది. మీరు చూస్తూ ఉండండి, ప్రతి ఒక్క నిరుద్యోగి టైం ఎవరు వేస్ట్ చేయట్లేదు. వారంతా చదువుకోవడం, లైబ్రరీలోనూ అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ ఉంటున్నారు. కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల వారి వయసు పెరిగిపోయి దేనికి పనికి రాకుండా వాళ్ళ సమయం, కాలము, అదేవిధంగా డబ్బు మొత్తం వేస్ట్ అవుతుంది తప్ప వేరే విధంగా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఏంటంటే ఈ 369 జీవోని ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించి అన్ని రకాల కేటగిరీస్, ఓసీని, బీసీని, ఎస్సీని, ఎస్టీని సమాన రీతిలో వారికి మరలా 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి ఆ జీవోని పాస్ చేయాల్సిందిగా మేము చంద్రబాబు నాయుడు గారిని వినవి చేసుకుంటున్నాం. మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఈ జీవోని ఇంకొక 2 సంవత్సరాలు పరిమితి పెంచి మా విద్యార్థులందరికీ ఆందోళన తగ్గించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. 69 జీవో ఈ నెల చివరి కనుక ప్రభుత్వం ఏదంటే అంకెల మార్పిడి, ఏదో ప్రజలను సాటిస్ఫైడ్ పైపైన పుండు రుద్ది పైపైన మందు రాసేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి రాష్ట్రం అలా అభివృద్ధి చేసేస్తుంది. మరి పిల్లల జీవితాలు, మరి భవిష్యత్తు అంతా యూత్ మీద ఆధారపడి ఉంది. మరి అలాంటి యూత్ని ఈరోజు నిరుద్యోగ భృతని లేదంటే ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి వహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను.